గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. లండన్, ఇంగ్లాండ్ నుంచి, తర్వాత యుఎస్ నుంచి, చాలామంది యూరోపియన్ కంట్రీస్ నుంచి మిషనరీస్ అనేటువంటి వాళ్ళు మన దేశాన్ని వారు ప్రేమించి మన దేశానికి వచ్చి వాళ్ళు చాలా రకాలుగా సువార్తను ప్రకటించడం జరిగింది. కొంతమంది ఆ సువార్త ప్రకటనలో భాగంగా వైద్య మిషనరీలుగా వచ్చి తర్వాత తరంకి వాళ్ళ ఒక మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క జీవితాలు ఆ యొక్క మిషన్ ఫీల్డ్లోనే వాళ్ళు కోల్పోవడం అనేటువంటిది జరిగిందనమాట. సో అట్లాంటి వాళ్ళ జీవితాలని మనం తెలుసుకుంటా ఉన్నాం. నేను చివరిసారి మీకు చెప్పాను, ఆ విలియం జాక్సన్ ఎల్స్మీ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాను. ఆయన కాశ్మీర్లో ఆయన పరిచర్య చేయడం అనేటువంటిది జరిగింది. కాశ్మీర్ నుంచి పంజాబ్, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో ఆయన మిషనరీ పని చేసి ఆయన అనారోగ్యరీత్యా ఆయన లండన్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఆయన తర్వాత తన యొక్క వారసత్వాన్ని పుచ్చుకొని ఆ యొక్క మిషనరీ వర్క్ని ముందుకు తీసుకొని పోవడానికి అక్కడ ఎవరు కూడా అందుబాటులో లేరు అన్నమాట. ఆయనకు చేయాలని ఉంది, కాకపోతే ఆయన అనారోగ్య సమస్యల వలన ఆయన చేయలేక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆ మిషన్ ఫీల్డ్ అనేటువంటిది ఆ విధంగానే ఉంది. దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో అట్లాంటి సమయంలో ఈ యొక్క క్రిస్టియన్ మిషనరీ సొసైటీ లండన్ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎవరిని పంపిస్తాం, ఎందుకంటే మనం ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఇక్కడ మనం ఒక మిషనరీ పని కోసం ఈ యొక్క మార్గాన్ని మనం సుగమం చేసుకున్నాము. ఆ యొక్క సువార్త అక్కడికి వెళ్ళాలి అంటే కంటిన్యూ ఒక వర్కర్ అక్కడ ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, నేను వెళ్తానని చెప్పి. ఆ వ్యక్తి థియోడర్ మ్యాక్స్వెల్ అనేటువంటి వ్యక్తి అనమాట. డాల్ థియోడర్ మ్యాక్స్వెల్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ముందుకు రావడం జరిగిందన్నమాట. ఈ ఎవరైతే విలియం జాక్సన్ ఎల్స్మీ అనేటువంటి ఆయన పరిచర్య చేసి అక్కడ ఉంచాడో ఆ యొక్క పరిచర్యను ముందుకు తీసుకొని పోవడానికి, ఆ మిషన్ ఫీల్డ్లో వర్క్ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన నిర్ణయాన్ని ఈ లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈయన ఎవరు? ఈయన 1847లో ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఇంగ్లాండ్లో ఆయన జన్మించడం జరిగింది. ఈయన భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మిషనరీగా ఆయన రావడం అనేటువంటిది జరిగింది. ఆయన తల్లిదండ్రులు క్రైస్తవులు అవడం మూలంగా ఆయన చిన్నప్పటి నుంచే క్రైస్తవ విలువలతో పెంచబడడానికి కారణమైంది. తన తండ్రి ఒక దైవజనుడిగా ఉన్నాడు, తన తల్లి మంచి విశ్వాసురాలుగా ఉంది. కాబట్టి వారి యొక్క పెంపకంలో ఆయన ఒక మంచి భక్తిపరమైనటువంటి క్రైస్తవుడిగా ఎదగడానికి అవకాశం అనేటువంటిది దొరికింది. ఆ విధంగా క్రైస్తవ కుటుంబాలు పుట్టడం ద్వారా, క్రైస్తవ విలువలు తెలుసుకోవడం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం దొరికింది. యవ్వన ప్రాయంలోనే ఆయన బాప్తిజం తీసుకొని యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. ఆ విధంగా ప్రారంభించిన తరువాత ఆయన మంచి విద్యాభ్యాసాన్ని కూడా ఆయన పొందుకోవడం అనేటువంటి జరిగిందనమాట. ఆర్ట్స్లో ఆయన డిగ్రీ సంపాదించాడు, సైన్స్లో ఆయన డిగ్రీ సంపాదించాడు. తర్వాత ఈ యొక్క పరిచయ నిమిత్తం మిషన్ ఫీల్డ్ కోసం, మిషనరీ వర్క్ కోసము ఆయన విద్యను కూడా ఆయన అభ్యసించడం అనేటువంటి జరిగింది. అంటే మిషనరీగా వెళ్ళాలి అంటే కేవలం సువార్తని పట్టుకొని మిషన్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ మిషన్ ఫీల్డ్లోకి వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా, ప్రజలకు ఉపయోగకరంగా, మేలుకరంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ యొక్క వైద్య వృత్తిని ఆయన నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. ఆ యొక్క విద్యను ఆయన అభ్యసించిన తరువాత ఆయన నిశ్చయం చేసుకున్నాడు, ఇంకా కాశ్మీర్కి వెళ్ళి ఏదైతే ఈ విలియం జాక్సన్ ఎల్స్మీ అనేటువంటి ఆయన పరిచర్య జరిగించి ఉందో ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళిపోవాలని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయనకు పెళ్ళైన తర్వాత 1 ఇయర్కే ఆయన భార్యను తీసుకొని కాశ్మీర్కి ఆయన ప్రయాణం చేయడం ఆయన జరిగింది. కాశ్మీర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు అన్నీ కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా లేవు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ విధంగా అనుకూలంగా స్పందించేటువంటి వారు కాదు, వారికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కాదు. ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్నటువంటి అప్పటి మహారాజు అయితే ఈ యొక్క మిషనరీస్కి చాలా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వాడు. వారిని ఏమాత్రం కూడా వారి యొక్క ప్రాంతంలో, వారి యొక్క భూభాగంలో పని చేయకుండా అడ్డుకునేటువంటి వాడు. కానీ ఈ విలియం జాక్సన్ ఎల్స్మీ యొక్క ప్రతిభను బట్టి, దేవుడు ఆయన పట్ల చూపిన కృపను బట్టి ఆయనకు కాశ్మీర్లో పని చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఆ ఎల్స్మీ చేసినటువంటి ఏదైతే పరిచయం దానికి కొనసాగింపుగా ఈయన వచ్చి ఒక వైద్యుడిగా అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఆ రాజు, అక్కడ మహారాజు, మా ప్రజలకి వైద్య సేవ అనేటువంటి దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజల యొక్క పరిస్థితి చూసినప్పుడు వారికి సరైనటువంటి వైద్యము లేదు, సరైనటువంటి అవసరాలు, అక్కలు అవన్నిటిని కూడా ఆయన గుర్తించి చాలా ఆయన హృదయంలో చాలా బాధపడి వారి కోసము ఒక మిషన్ హాస్పిటల్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ మిషన్ హాస్పిటల్ని నిర్మించాలి అంటే ఆయనకు స్థలం కావాలి, దానికి కావాల్సినటువంటి వనరులు కూడా
కావాలి అన్నమాట. అయితే ఈయన ఏం చేశారంటే రాజు మంచి ఒక ఆయన దగ్గర మంచి పేరును ఆయన సంపాదించుకోవడం జరిగింది. ప్రజల మధ్యలో ఆయన చేసినటువంటి పనిని, ఆ యొక్క పరిచర్యను ఆ రాజు గుర్తించి ఆయనకు కొంత స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఆయన ఆ యొక్క మిషన్ హాస్పిటల్‌ని ఆయన కట్టడం జరిగింది. ఆ మిషన్ హాస్పిటల్‌ని కట్టి ఆ యొక్క మిషనరీ యొక్క పనిని ముందుకు తీసుకుపోవడం జరిగిందనమాట. చాలా మంది కూడా ఆ మిషన్ హాస్పిటల్స్‌కి రావడం, చాలామంది వైద్యాన్ని పొందుకోవడం, చాలామంది స్వస్థత పొందడం, చాలామంది బాగైపోవడము ఆయన చూసినప్పుడు రాజు ఇంకా ఆయనకి మంచి అవకాశాలు ఇచ్చి, వారు ఇంకా విరివిగా వివిధ చోట్లలో వెళ్ళి ఆ మిషన్స్ యొక్క ఏదైతే వైద్యం ఉందో అది చేయడానికి అవకాశం అనేటువంటిది కలిగింది. అయితే ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఆయన ఇంకా గుర్తించాడు. ఆయన ఒక్కడి వల్లనే ఇది కాదు ఈ యొక్క పరిచర్య. ఇంకా చాలామంది అవసరం, అక్కడ వైద్యులు అవసరం ఉంది. చాలా హాస్పిటల్స్ అవసరం ఉన్నాయి. చాలా మెడిసిన్ అవసరమై ఉంది. కాబట్టి ఆయన ఒక్కడే చేయలేడు కాబట్టి అప్పటిదాకా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఆహ్, సాంప్రదాయబద్ధమైనటువంటి వైద్యులు ఎవరైతే స్థానికంగా ఉన్నారో వారికి ఈ యొక్క పాశ్చాత్య వైద్యాన్ని నేర్పించడం అనేటువంటిది జరిగింది. ఆ పాశ్చాత్య వైద్యాన్ని వారికి నేర్పించి వారిని కూడా వైద్యులుగా వివిధ ప్రాంతాల్లోకి వారిని పంపివేయడం ద్వారా వారు కూడా వారి ప్రజల్లోనే ఉండి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే స్థానిక డాక్టర్లుగా పాశ్చాత్య ఆ యొక్క వైద్యాన్ని నేర్చుకొని వారు కూడా ఆ వైద్యాన్ని వాళ్ళు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ కూడా అవన్నిటిని కూడా ఆయన తట్టుకొని ఆయన నిలబడి ఆ యొక్క పరిచర్యను, ఆ యొక్క వైద్య పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆయన వైద్య పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఆయన్ని బలవంతం చేసింది. దేవుని యొక్క ప్రేమ ఆయన్ని పురికొల్పిందనమాట. ఎందుకు అనంటే దేవుడు అనేకులను రక్షించాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈయన రక్షణ పొందాడు, దేవుని తెలుసుకున్నాడు. దేవుడు ఎరగని ప్రజలు చాలామంది ఉన్నారు, వారికి ఆ ప్రేమను ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు భారతదేశం పైన ఆయనకు భారం కలిగి భారతదేశానికి రావడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు. అదే సమయంలో పాశ్చాత్య వైద్యం అనేటువంటిది భారతీయులకు అవసరం. ఆ యొక్క అవసరాన్ని ఆయన గుర్తించి ఏ విధంగానైనా వీళ్ళకి నేను మేలు చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి మంచి విద్యాభ్యాసం కలిగి ఉన్నప్పటికీ, ఆయన అక్కడ మంచి వైద్య వృత్తి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని పక్కన పెట్టుకొని మనం ఫిలిప్పీలో చూస్తాం. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ పౌలు కొన్ని మాటలు చెప్తా ఉంటాడు ఫిలిప్పీ సంఘంతో. 4వ వచనం నుంచి మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి మనం చూస్తే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. సో దీనికంటే ముందు 4వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడంటే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే మన కోసం మనం ఆలోచించడం మాత్రమే కాదు కానీ, మన గురించి మనం పట్టించుకోవడం మాత్రమే కాదు కానీ, వేరే వాళ్ళ యొక్క అవసరాలు మనం గుర్తించి, వేరే వాళ్ళ యొక్క అక్కర్లు మనం గుర్తించి, వారి కోసం కూడా పని చేయాలని చెప్పి ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్తా ఉన్నాడు. దానికి మంచి ఉదాహరణ అంటే యేసు ప్రభువే. మన పాపపు స్థితిని ఆయన గుర్తించి మన యొక్క పాపపు యొక్క బానిస సంఖ్యలను తెంపివేయడానికి ఆయనే ఆకాశం నుండి భూమి మీదకి దిగొచ్చి మానవుడిగా మన మధ్యలో జీవించి అనేకమైన తిరస్కరణలకు, అనేకమైన అవమానాలకి ఆయన ఎదురు నిలబడి ఆయన ప్రాణం పెట్టి ఆయన నామములో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణను అనుగ్రహించడానికి దేవుడు ఆయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ థియోడర్ మ్యాక్స్వెల్ అనేటువంటి ఆయన కూడా అంత మంచి విద్యాభ్యాసం ఉన్నప్పటికీ, అంత మంచి వైద్య వృత్తి ఉన్నప్పటికీ కూడా, ఆయన మంచి పేరు పొందినటువంటి వైద్యుడిగా ఆ దేశంలో పేరు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని కూడా పక్కన పెట్టి ఎలాంటి లాభం ఆశించకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ యొక్క భారతదేశంలోకి వచ్చి ఆయన పరిచయం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకనంటే వారికి
క్రీస్తు ప్రేమను ప్రకటించాలి, వారికి క్రీస్తును ప్రకటించాలనేటువంటి ఆ ఉద్దేశంలో వారి పట్ల దేవుణ్ణి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి వారి పట్ల కూడా తన ప్రేమను చూపించడం కోసం వచ్చి వారి మధ్యలో ఉండి వారి కోసం ఎంతో త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు ఆయనకు ఎదురైనప్పటికీ కూడా వాటిని తట్టుకొని ఆయన నిలబడి ఆ ఎల్మ్స్ ఏదైతే స్థాపించాడో ఆ యొక్క పరిచర్యను ఆయన ముందుకు తీసుకొని పోవడం అనేటువంటిది జరిగింది. ఆయన ఉన్నంత కాలం ఆయన సువార్త ప్రకటించడానికి, సంఘాలు స్థాపించడానికి అవకాశం కలగనప్పటికీ కూడా రాబోయే తరానికి ఒక మార్గాన్ని ఆయన వేయడం జరిగింది. అంటే మిషనరీస్ ఇంకా ఇక్కడికి వచ్చి ఆ క్రీస్తు సువార్తను ప్రకటించడానికి, సంఘాలు స్థాపించడానికి, అక్కడ శిష్యులను తయారు చేయడానికి ఆయన ఒక మార్గం అక్కడ ఏర్పాటు చేసి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మిషనరీస్కి సపోర్ట్ ఇవ్వడానికి, మిషన్స్కి వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి ఈయన ఒక మార్గం ఆయన ఏర్పాటు చేసి ఆయన తన యొక్క యాత్రను ఈ లోకంలో ముగించడం అనేటువంటిది జరిగింది. వాక్యం కూడా చెప్తా ఉంది, మీరు మంచి పనులు చేయడం కోసం మీరు దేవుడు రక్షించుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించి ఈ యొక్క గొప్ప వైద్య సేవను వారికి అందించి రాబోయే తరానికి ఆ యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన మార్గము సుగమం చేసి వెళ్ళాడనమాట. ఇక్కడ చూస్తే యేసు ప్రభు లాగానే ఆయన కూడా వారి యొక్క అవసరాలు గుర్తించి వారి కోసం ఆయన త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించి ఆ యొక్క మిషన్ ఫీల్డ్లో తన యొక్క ప్రాణాన్ని కూడా ఆయన కోల్పోవడం జరిగింది. కానీ తర్వాత అక్కడ మిషనరీస్ అనేకులు అక్కడికి రావడానికి, యేసు క్రీస్తు శుభవార్తను అక్కడ ప్రకటించడానికి అవకాశం అనేటువంటిది ఈ థియోడర్ మ్యాక్స్వెల్ ద్వారా కలగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఒకప్పుడు ఆ యొక్క మిషన్ అనేటువంటి మూతపడాల్సింది, ఆ మిషన్ అనేటువంటి అక్కడికే ఆగిపోవాల్సింది. కానీ ఈ యొక్క థియోడర్ మ్యాక్స్వెల్ ఆయన యొక్క వైద్య ఆ యొక్క మంచి వృత్తిని అవన్నిటిని పక్కన పెట్టి పెళ్ళైన తర్వాతనే 1 ఇయర్‌కి ఆయన ఇండియాకి వచ్చి భారతీయుల మధ్యలో పరిచయం చేసి అనేకమైన అనారోగ్యాలు ఎదురైనప్పటికీ కూడా ఆ దేవుని ప్రేమను ఆయనకు వాళ్ళకి ప్రకటించినప్పుడు చాలా మంది కూడా ఆయన చూపినటువంటి దయ, ఆయన చూపినటువంటి కరుణ, వారి పట్ల ఆయన చూపినటువంటి ఆ వాత్సల్యాన్ని చూసి చాలా మంది కూడా ప్రేరేపితమై ఆ యొక్క క్రీస్తు యొక్క సత్యాన్ని వినడానికి, కొంతమంది అంగీకరించడానికి, కొంతమంది యేసు ప్రభువును వెంబడించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఈ థియోడర్ మ్యాక్స్వెల్ ద్వారా దేవుడు అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నిజంగా ఈ వ్యక్తి కనుక అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళ రోగాల్లోనే, వాళ్ళ వ్యాధుల్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని ప్రేమించే దేవుడు ఒకరు ఉన్నారు, వారి కోసం పట్టించుకునే దేవుడు ఒకరు ఉన్నారు, వారిని సృష్టించిన దేవుడు ఒకరు ఉన్నారనేటువంటి విషయము వారు తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిదే ఉండకపోయేది. కానీ దేవుడు అద్భుతంగా ఆయన్ని వాడుకొని, ఆయన నిలబెట్టుకొని, ఆ బాధల్లో, కష్టాల్లో కూడా దేవుడు తన కృపనిస్తూ వారి మధ్యలో నిలబడి పరిచర్య చేయడానికి దేవుడు థియోడర్ మ్యాక్స్వెల్ని వాడుకోవడం, ఆ మిషన్ అనేటువంటి ఇంకా కంటిన్యూ అవ్వడానికి, స్థానికంగా ఉన్నటువంటి వారికి గొప్ప ఆ యొక్క వైద్యం అందుబాటులో తీసుకురావడానికి కూడా దేవుడు ఈయనను గొప్పగా వాడుకోవడం జరిగింది. నిజంగా ఈయన జీవితాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. కేవలం సువార్త ప్రకటించడమే కాదు కానీ వారి యొక్క అవసరాలు గుర్తించి, వారి యొక్క అక్కర్లు గుర్తించి, దేవుని యొక్క ప్రేమ చేత ఆయన కదిలించబడి వారి పట్ల ప్రేమ, దయ, ఆ యొక్క కరుణ, వాత్సల్యం, అంటే వారి నుంచి ఏమీ ఆశించకుండా, వారు తృణీకరించబడ్డవారు, వెలివేయబడ్డవారు, వారి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. అలాంటి ప్రజల మధ్యలోకి వచ్చి కేవలం దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆయన బలవంతం చేసి వారికి పరిచయం చేసినప్పుడు చాలామంది వారి యొక్క పనిని గుర్తించి, వారి పనిని అర్థం చేసుకొని దేవుని దగ్గరికి రావడానికి అవకాశాలు అనేటువంటి దేవుడు వీరి ద్వారా కల్పించడం జరిగింది. వీరి యొక్క జీవితాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మంచి దేవుడు మనం రక్షించినటువంటి ఆ యొక్క దేవాతి దేవుడిని మనం ఆరాధిస్తాం, ఆయన్ని మనం స్తుతిస్తాం. మన మధ్యలో ఉన్న విజయ్ బ్రదర్ అని శ్రీకాంత్ వచ్చి మనల్ని ఆరాధనలోకి నడిపిస్తున్నప్పుడు ఆ గొప్ప దేవుడు, మనం రక్షించినటువంటి దేవుడు, విమోచించినటువంటి దేవుడు, మన పట్ల దయా, కరుణ, వాత్సల్యం చూపినటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం లేచి నిలబడి ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన్ని మనం స్తుతిస్తాం. ఈ యొక్క సమయంలో సర్వయుగంలో సజీవుడైన పాట పాడుకుందాం. దేవుడు నిజంగా ఎప్పటికీ తరతరం యుగ యుగం